అతడు విద్యావంతుడు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే గురుతర బాధ్యతల్లో ఉండి పాఠశాల నడుపుతున్నాడు. అయితే అతనిలో మరో యాంగిల్ ఉందన్న వాదన ఉంది. కట్టుకున్న భార్యను కడతెర్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని బంధువులు అంటున్నారు. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లిలో జరిగిన ఈ ఘటన మిస్టరీని తలపిస్తోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన సపావత్ పరశురాం హంపు దంపతులకు 3 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. కుమార్తె రజితను నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లికి చెందిన రమావత్ ఆంజనేయులతో 2015లో వివాహం జరిపించారు. ఆంజనేయులు అడవిదేవులపల్లిలో పాఠశాలను నిర్వహిస్తూ అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ముందు కొన్నాళ్లు సంసారం సాఫీగా సాగింది. 2 ఆడపిల్లలకు జన్మనిచ్చారు. తనకు మగపిల్లోడు కావాలని రజితను టార్చర్ చేయడం ప్రారంభించాడు. 3వ కాన్పులో ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించాడు. అనంతరం వారికి 2 మగ కవల పిల్లలు పుట్టారు. దీంతో తన రూటు మార్చి మరో వివాహం చేసుకుంటానని తరచూ రజితను వేధించేవాడని, తనకు 4 పెళ్లాలు కావాలని చెబుతూ శాడిస్టుగా వ్యవహరించేవాడని రజిత బంధువులు ఆరోపించారు. ఆంజనేయులు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, దీంతో దంపతుల మధ్య గొడవలు జరిగేవని, చాలాసార్లు రజితను చంపుతానని బెదిరించాడని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి ఏమైందో ఏమో కానీ రజిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన భార్య ఉరేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని ఆంజనేయులు మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. అక్కడ జాయిన్ చేసుకోకపోవడంతో రజితను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో వదిలి పరారయ్యాడు. రజితను కొన్నేళ్లుగా చిత్రహింసలకు గురి చేస్తూ వేధిస్తూ ఉండేవాడని, అతనికి ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఫస్ట్ 2 పాపలు, తర్వాత బాబు లేడని చిత్రహింసలు పెట్టేది. తర్వాత 2 బాబులు పుట్టారు. బాబులు పుట్టినాక ప్రైవేట్ స్కూల్లో పెట్టి అక్కడ ఉన్న మేడాలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని మా చెల్లెని చిత్రహింసలు పెట్టుకుంటూ ఉండేవాడు. మళ్ళీ దసరాకు వచ్చినప్పుడు ఆయన చాలా గొడవలు పెట్టి ఆ పెట్టిన వీడియోలు ఉన్నాయి. మళ్ళీ చంపేస్తా అన్న రికార్డులు ఉన్నాయి మా దగ్గర. అట్లా అనుకుంటూ నిన్న రాత్రి కొట్టి చంపి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయిండు. అక్కడ ఏదో హార్ట్ అటాక్ ఏదో చికిత్సిద్దామంటే అక్కడ కుదరదు అని అంటే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్లో వేసి ఇప్పుడు వరకు లేడు, ఆయన పరారైండు. ఆమె ఇప్పుడు మా డెడ్ బాడీని చూస్తే దెబ్బలు ఉన్నాయి, నైట్ చునిగి ఉన్నది, ఎంట్రుకలు ఉన్నాయి, దెబ్బలు ఛాతి మీద గాయం, గట్టి దెబ్బలు కొట్టి చంపిండు. మా అక్కని, మా ఆడపడుచుని వాళ్ళ ఆయన కావాలని కొట్టి చంపేసిండండి. వాడికంట 4 పిల్లలు కావాలంట. పిల్లలు ఫస్ట్ లో ఏమో నాకు మగ పిల్లవాడు కావాలి, వాడు కావాలని టార్చర్ చేసిండు. బాగా టార్చర్ చేసిండు. 2 పాపలు పుట్టిరు. 2 పాపల తర్వాత మళ్ళీ పాపే ఉందని తీపిచ్చేసిండు. మళ్ళీ తర్వాత 2 అబ్బాయిలు పుట్టిరు. 2 అబ్బాయిలు పుట్టిరు. తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు. తర్వాత మళ్ళీ నాకు 4 పిల్లలు కావాలి, నాకు వాళ్ళే కావాలి, నువ్వు వద్దు, నిన్ను చంపేస్తా, నిన్ను వదిలేస్తా, అలాంటి మాటలే. రోజు కొట్టుడు, రోజు తిట్టుడు. కామాంధుడు అసలు భూమి మీద ఉండొద్దండి. 4 కావాలంట వీడు ఒక్కడికి. మరి ఎంతమంది కావాలి? ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఇట్లా నాశనం అయితే ఎంత ఇదని చూడాలి. నాకు మగపిల్లలు కావాలని కొంతకాలం నుంచి, గతం నుంచి కూడా అమ్మాయిని బాగా ఏదించేవాడు, కొట్టేవాడు అని చెప్పి తన కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఇక్కడ. అయితే అమ్మాయిని తను కొట్టి చంపి, ఇప్పుడు అమ్మాయే కేవలం వదిలిపెట్టుకుని చనిపోతే అమ్మాయి నైట్ తిందదు, అమ్మాయికి ముక్కుల నుంచి బెడ్డు రాదండి. అయితే అమ్మాయిని కొట్టి చంపి ఎవరు చేతులు లేకుండా ఆయన ఎవరితో మాట్లాడకుండా ఒక వ్యక్తి భర్త చంపి ఇంట్లో భార్యను తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ ఎవరు సపోర్టింగ్ లేకుండా ఎట్లా చేస్తారు? చదువుకున్న సంస్కారవంతుడని తమ బిడ్డను ఇస్తే ఆమెకు నరకం చూపించి హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఏరియా హాస్పిటల్ ముందు మృతురాలి బంధువులు ధర్నాకు దిగారు. ఆమె మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో అడవిదేవులపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యనా లేక ఆత్మహత్యనా అనేది పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. రజిత అనే అనుమానాస్పదంగా చనిపోయిందని చెప్పని అట్టి డెడ్ బాడీని ఏరియా హాస్పిటల్ మిర్యాలగూడలో షిఫ్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళ తండ్రి సపావత్ పరశురాము ఆ అమ్మాయి యొక్క మరణం మీద అనుమానం ఉందని చెప్పని ఆ అమ్మాయిని వాళ్ళ అల్లుడు ఆంజనేయులు, అదేవిధంగా అమ్మా నాయన, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు కొట్టి చంపారని చెప్పని వాళ్ళ మీద అనుమానం ఉందని చెప్పని అంటున్నారు. దీంట్లో కొట్టి చంపారా లేకపోతే అమ్మాయి హ్యాంగింగ్ చేసుకుందా అనే విషయాన్ని మనకి పోస్ట్ మార్టం అయిన తర్వాత తెలుస్తుంది.
దాంట్లో భాగంగా టీమ్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళ దగ్గర మేము ఎంక్వైరీ చేసి తగిన యాక్షన్ అనేది తీసుకోబడుతుంది. ఏది ఏమైనా నలుగురు పిల్లలను తల్లి లేని అనాథలుగా చేసిన తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది.